Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ అండ్ థర్డ్ సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొందరు డౌట్స్ అడిగారండి. మేము పేపర్లో హెడ్డింగ్స్ రాసాం, కొద్దిగా మ్యాటర్ రాసాం, అయినా ఫెయిల్ అయ్యాం బ్రదర్ అని అడిగారు. అండ్ ఇంకొకరు ఏం అడిగారంటే ఆన్సర్స్ కరెక్ట్ రాసాం బ్రదర్, కానీ క్వశ్చన్ నెంబర్స్ మాత్రం మిస్టేక్గా వేసాం మేము అనేది కొందరు పెట్టారు కామెంట్లో. నేను వాటికి కూడా డౌట్స్ అనేవి ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు రివాల్యుయేషన్ పెట్టలే అనుకుంటే పెట్టండి, రేపే లాస్ట్ డేటు. ఓకేనా, 27కి లాస్ట్ డేట్ ఉంది ఈ మంత్ ఫిబ్రవరిలో. అయితే ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, రేపు మనకు రీవాల్యుయేషన్ ఫీజు కట్టడానికి ఎండ్ డేట్ అండి. అయితే ఈ ఎండ్ డేట్ 27th అయిపోతుంది కదా, వాళ్ళు 28, 29th నుంచి వాళ్ళు రీచెక్ చేస్తారు, రీకౌంటింగ్ చేస్తారు. చేసి అయితే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 16th నాడు, ఓకేనా, 16th డేట్ నాడు మేము రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు ఒక మీటింగ్లో. అయితే ఈ 16th నుంచి ఈ 25th మార్చ్, ఈ 16th 25 మధ్యలో రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఓకేనా, మార్చ్ మంత్లో మనకు ఈ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు కొందరు అడిగారండి, హెడ్డింగ్స్ రాసాం, కొద్దిగా మ్యాటర్ రాసాం బ్రదర్, అయినా ఫెయిల్ అయ్యాం బ్రదర్ అని కొందరు అడిగాడు. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు హెడ్డింగ్స్ మ్యాటర్ చదవకుండా టిక్ చేసుకుంటూ వెళ్తారండి. ఒకవేళ రీకౌంటింగ్ మిస్టేక్ అండి, ఇప్పుడు మార్క్స్ వేసి, ఇప్పుడు 5 మార్క్స్ వేసి 5 మార్క్స్ కౌంట్ చేయకుండా ఫాస్ట్గా కౌంట్ చేసుకుంటూ మార్క్స్ ఇస్తారు. అలా కూడా మిస్టేక్ అవుతుంది, వాళ్ళ మిస్టేకే. అందుకే మన రీవాల్యుయేషన్ పెడితే వాళ్ళు రీచెక్ అనేది కంపల్సరీ కేర్ఫుల్గా చేస్తారు. కాబట్టి పాస్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. ఓకేనా, రివాల్యుయేషన్ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ క్వశ్చన్ నెంబర్ తప్పు రాసాం బ్రదర్, ఓకేనా, క్వశ్చన్ నెంబర్ అనేది తప్పు రాస్తే వాళ్ళు మార్క్స్ ఇవ్వరండి. ఓకేనా, ఏ ఆన్సర్కి ఏ క్వశ్చన్ నెంబర్ ఉందో ఆ క్వశ్చన్ నెంబరే ఇవ్వాలి. ఓకేనా, మీరు రివాల్యుయేషన్ అయితే పెట్టండి, వాళ్ళు మళ్ళీ రీచెక్ చేస్తారు కాబట్టి ఒకవేళ వేస్తే వేయచ్చు. ఓకేనా, రివాల్యుయేషన్ పెట్టని వారు ఉంటే పెట్టండి, కంపల్సరీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, పాస్ కాకుండా ఏం సాడ్గా ఫీల్ కాకండి, ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ అనేది ఉంది. ఓకేనా, డోంట్ వరీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను దాని మీద సపరేట్ వీడియో అయినా చేస్తాను, లేదంటే నీకు రిప్లై అయినా ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.